హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఈసీఐఎల్ నుంచి ఇక్కడ ఇంతకుముందు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే టెక్నీషియన్ బీఈ వేకెన్సీ అనే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా అడ్వర్టైజ్ నెంబర్ అనేది చూసుకుంటే 11/2022 అనేది ఉండడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కు చాలామంది అనేది అప్లై అనేది చేసుకున్నారండి. ప్రజెంట్ అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళైతే రిలీజ్ అనేది చేయడం. అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉందనేది కూడా ఇక్కడ క్లారిటీగా ఇన్స్ట్రక్షన్ కూడా ఇంత దరిద్రమైన ఇన్స్ట్రక్షన్ అనేది ఈ ఎగ్జామ్కి మాత్రమే ఉందండి. వేరే ఇంతకుముందు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా దేంట్లో మాత్రం ఇలాంటి ఇన్స్ట్రక్షన్ అయితే నేను చూడలేదు. కాబట్టి లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఒకవేళ మీకు రిటర్న్ అయితే పంపించారు, ఈ వీడియోను మీరు ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీ అనేది మీకు అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్ అండ్ ప్రింట్ అడ్మిట్ కార్డ్ ఫర్ రైటింగ్ టెస్ట్ అనేది ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఆల్రెడీ ఉంటుందండి 11/2022 అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ట్రీట్మెంట్ బి అని రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు క్యాండిడేట్ ఐడి అనేది మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చిన తర్వాత ప్రింట్ హాల్ టికెట్ ఫామ్ అనేది ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఓపెన్లోకి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసి మీరు చూసుకోవచ్చు అండి. చూసుకుంటే ఫస్ట్ నేనైతే మిస్నిస్ట్ వాళ్ళది తీసి అయితే చూపిస్తున్నాను. వీళ్ళకనేది ఇక్కడ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే September 25 ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. 9:30 to 11:30 వరకు 2 hours అనేది ఇక్కడైతే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా రిపోర్టింగ్ టైం అనేది ఇక్కడ చూసుకుంటే మీరు 8:45 అనేది మీరు అక్కడైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అప్పటి నుంచి. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడ చూసుకుంటే కేంద్రీయ విద్యాలయ నంబర్ 1, అదేవిధంగా ఉప్పల్, హైదరాబాద్ అండి. హైదరాబాద్లో ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఇక్కడైతే మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళిన తర్వాత మీరు చేయొచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు 2 కాపీ ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఒకటి వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది, ఇంకైతే మీరు ఉంచుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే డ్రైవర్ పోస్ట్లోకి అనేది ఇక్కడ 10th లెవెల్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎల్డీసీ వాళ్ళకు గ్రాడ్యుయేట్ లెవెల్లో, ఐటీ వాళ్ళకి అనేది వాళ్ళ ట్రేడ్ లెవెల్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఓన్లీ మీ ఐటీకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే OMR సీట్ ఎగ్జామ్ ఆఫ్లైన్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు 1/4 అనేది ఇక్కడైతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే బ్లూ ఆర్ బ్లాక్ అనేది మీరు బాల్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. టీఏ అదేవిధంగా డిఏ అనేది అలాంటిది అయితే మీకు రైటింగ్ టెస్ట్కి వెళ్ళే వాళ్ళకైతే ఇలాంటిది అయితే వాళ్ళు కల్పించారు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఏదైనా ఒకటైతే మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళు డ్రెస్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇదైతే మరి ఇలాంటి డ్రెస్ కోడ్ అనేది నేనైతే ఎప్పుడు చూడలేదండి. లైట్ క్లాత్ అనేది మీరు వేసుకొని వెళ్ళాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ వేసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే ఓన్లీ హాఫ్ స్లీవ్స్ మాత్రమే ఉండాలని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు బిగ్ బటన్, అదేవిధంగా మీ జిప్ ప్యాకెట్ అలాంటిది ప్యాంట్లో ఉంటే కూడా అలాంటి అయితే మీరు వేసుకొని వెళ్ళొద్దని చెప్పడం అయితే జరిగిందండి. సింపుల్ ప్యాంట్ అనేది మీరు వేసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ షర్ట్లు అనేది మీరు చూసుకుంటే కుర్తా అలాంటిది, పైజామా అనేది కూడా మీరు అవాయిడ్ చేయాలని చెప్పడం అయితే జరిగిందండి. ఉంటే ఇక్కడ ఫుట్వేర్ గురించి మనం ఇక్కడ చూసుకుంటే స్లిప్పర్స్ కానీ, శాండిల్స్ కానీ మీరు లో హీల్స్ ఉన్నాయి మాత్రమే వేసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. షూస్ నాట్ అలౌడ్ అని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. ఇది మెన్ వాళ్ళకు. అదే ఫీమేల్ వాళ్ళకు కూడా ఇక్కడ మీరు చూసుకుంటే హాఫ్ స్లీవ్స్, కుర్తాస్, షర్ట్స్ అలాంటివి మాత్రమే మీరు వేసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. లాంగ్ అండ్ ఫ్యాన్సీ స్లీవ్స్ ఎనీ డిజైన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఆల్రెడీ వాళ్ళ ఎగ్జాంపుల్గా చెప్పడం అయితే జరిగింది. బిగ్ బటన్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లవర్స్, అదేవిధంగా ఇక్కడ మీరు బ్యాడ్జెస్ అలాంటిది ఉంటే నాట్ అలౌడ్ అని చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా జ్యువెలరీస్ కూడా నాట్ అలౌడ్ అని చెప్పడం అయితే జరిగిందండి. స్లిప్పర్స్ అండ్ ఓపెన్ శాండిల్స్ మాత్రమే మీరు అలౌడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అవాయిడ్ బూట్స్, అదేవిధంగా హీల్స్, అదేవిధంగా షూస్ అనేది అయితే ఇక్కడైతే నాట్ అలౌడ్ అని చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా కోవిడ్ ఇన్స్ట్రక్షన్ అనేది మీరు ఇక్కడైతే పాటించాల్సి అయితే ఉంటుందండి.
ఇదే విధంగా ఇక్కడ మీరైతే గమనించాల్సి అయితే ఉంటుంది. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు రిటర్న్ పంపిస్తే మళ్ళీ మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయినది కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. విధంగా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి వెళ్ళి అయితే మీరు ఈజీగా అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు మీ హాల్ టికెట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.